హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామంతపూర్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయారు. అది కూడా ప్రేమ వ్యవహారం కారణం. అంటే 7, 8 ఏళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి అతన్ని మోసం చేసింది. అతన్ని మోసం చేసి ఇంకొక అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. సో, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు అతనితో ఉన్న ఫోటోలన్నింటినీ కూడా ఈ అబ్బాయికి పంపడంతో ఇతను మనస్తాపానికి గురైపోయి సూసైడ్ చేసుకున్నారు. అంతేకాదు ఈ అబ్బాయి పైన ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేసి జైల్లో కూడా పెట్టించింది ఆ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. సో, ఇప్పుడు అబ్బాయి ఇంటికే వచ్చేసాం. ఒకసారి వాళ్ళ మదర్‌తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి అసలు ఏం జరిగింది? వీళ్ళ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఆ అమ్మాయి ఏం మోసం చేసింది? ఇవన్నీ కూడా ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ అబ్బాయి వాళ్ళ మామగారు ఉన్నారు. ఒకసారి ఇతన్ని అడిగి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది? మీ అల్లుడు ఈ విధమైన డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అమ్మాయితోటి ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం ఉండే. అయితే అమ్మాయి ఒప్పుకోవడంతో తోటి మావాడు ఏం చేసిండంటే సూసైడ్‌కు పాల్పడ్డాడు. గతంలో 2 నెలల కింద కేసు కూడా ఫైల్ చేసిర్రు మావాని మీద. లేనిపోని కేసులు పెట్టి మేము వాళ్ళ ఫాదర్‌తో కూడా మాట్లాడడం జరిగింది. సార్, అబ్బాయి ఎందుకు సార్ చిన్న జీవితాలు ఖరాబ్ చేస్తున్నారు, ఏదో కాంప్రమైజ్ చేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా సార్. 7-8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు, మీకు కూడా తెలిసిన విషయం, మాకు కూడా తెలిసిన విషయమే. అది ఇంత సీరియస్గా తీసుకోకండి సార్. అమ్మాయి మేము బెదిరించిరా మీరేమన్నా, అమ్మాయి ఎందుకు యూటర్న్ తీసుకుందని కూడా అడిగినాం మేము. అడిగితే నేను వదిలిపెట్టేది ఏం లేదు, మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఫాదర్ అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయితో మాట్లాడిపోవడం కూడా జరిగింది. అమ్మాయి కూడా రావడం జరిగింది. ఇదే ఇంటికి వచ్చింది, ఇక్కడికి వచ్చేది, పోతుండే, కలుస్తుండే, అంత మంచిగా ఉంది. ఇక సడన్గా ఏమైందేమో అమ్మాయి వేరే వారంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట అని మా వాడిని తెలిసింది. తెలిసిన తర్వాత మా వాడు అట్లా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాలు తిరిగినావు కదా అని చెప్పి మా వాడు సీరియస్గా మాట్లాడడం జరిగింది. మాట్లాడడంతో అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పేసి అన్నది. ఒకసారి అన్నసరికి మా వాడు సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరకు ఒకసారి పోయిండు. అట్లా నువ్వు నన్ను వదిలేస్తావు, నువ్వు వేరే ఇట్లా ప్రేమిస్తున్నావు నువ్వు అని చెప్పేసి మా వాడు అన్నాడు. అన్నతోటి వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ కలిసి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు మా వాని మీద. అంతకుముందు 2 సంవత్సరాల కింద మైడిపల్లి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇస్తే అప్పుడు మళ్ళీ తర్వాత మా వాడు పోలేదు. మళ్ళీ అమ్మాయి వచ్చింది. మళ్ళీ నువ్వే ఇష్టం, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ మా వాని వెంబడి పడ్డది, తిరిగినాక మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళే ఉల్టా కేసు పెట్టారు మా వాని మీద. కేసు పెడితే కూడా మళ్ళీ మేము కాంప్రమైజ్ అని మాట్లాడితే కూడా వాళ్ళ ఫాదర్ ఇల్లే. ఆ రోజు ఎలక్షన్ రెడ్డి ఎస్ఐ ఉండే, ఆయన సస్పెండ్ అయ్యాడు. నిన్న రీసెంట్గా మేము అడిగినాం కూడా, సార్ ఆ రోజు మరి కేసు వద్దు సార్, రాయొద్దు అంటే కూడా ఇప్పుడు ఆయన లేడు. నిన్న పోతే పిఎస్లో లేడు, ఆయన సస్పెండ్ అయ్యిందని తెలిసింది మాకు. ఆయన ఆ రోజు కేసు ఫైల్ చేసిండు, ఆయనే ఫైల్ చేసిండు. ఈపీఎఫ్ పోలీసులు ఇక్కడికి వచ్చిర్రు అంతా మాట్లాడుకుని పోయి ఏం కాదు మేము చూసుకుంటాం, మీ వానికి ఏం కాకుండా చూసుకుంటాం అని కూడా ఆయన ఎలక్షన్ రెడీ అన్నాడు మాతోటి. అంతా అన్నాడు. వాళ్ళు ఏం డబ్బులు తిన్నారో ఆ పిల్ల తరఫుకి వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఏమి ఇచ్చిండేమో మొత్తం కేసు పెట్టేసి మా వాని మీద జైలు కూడా పోయిండు. జైలుకు పోయి 2 నెలలు అవుతుంది జైలుకు పోయి. మళ్ళీ జైల్లో వాడు ఉన్నాడు, మంచిగా చదువుకున్నాడు కదా అని చెప్పేసి అసలు ఉంటాడు. మా ఫ్యామిలీ జైల్లో పొజిషన్లో తిరిగే ఫ్యామిలీ మాది కాదు, ఇన్నోసెంట్ ఫ్యామిలీ మాది. వాడు జైలుకి పోయిండు, ఇన్నోసెంట్ లోపల కూలిపోయిండు. అడిగా అయ్యో నేను జైలుకి వెళ్ళిపోయినా కదా, జైలు పంపించింది అన్న బాధలో వాడు ఈ సంఘటన చేసుకున్నాడు. సో, అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నది 2 ఫ్యామిలీకి తెలుసు, కానీ ఒప్పుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి వద్దు అని చెప్పి మేము ఒప్పుకున్నాము, చేస్తామని మేము అంతా ఓకే ఉన్నాం, అగ్రీ ఉన్నాము. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు. అమ్మాయి కూడా ఆ యూటర్న్ వేరే తోటి మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, మామూలు వదిలేసి. దానివల్ల వాడు కారణం మనకు తెలియదు మనకు, ఎందుకు ఒప్పుకోలేదు మనకు తెలియదు. ఇక మావాడు మాత్రం ఇక సిన్సియర్గా ప్రేమించిండు. ఇక ఆమెనే అన్నట్టు మొత్తం అడాప్ట్ అయిపోయాడు ఆమెకి. ఆ పిల్ల వేరుతో లవ్ ఎఫర్ పెట్టుకుంది. ఆమె పేరు హరిప్రియ, వాళ్ళ ఫాదర్ పేరు వేణుగోపాల్. అమ్మాయి ఇంతవరకు వాళ్ళు నిన్న కూడా కేసు ఫైల్ చేసినాము. కేసు ఫైల్ చేస్తే మరి ఇంతవరకు ఏం చర్యలు తీసుకో, పోలీసు వాళ్ళు ఏం తీసుకో తెలియదు మాకు. నిన్న అంటే కార్యక్రమం అక్కడనే చనిపోయిందని చెప్పి మేము అదే పనిలో ఉన్నాము. మరి ఏం ఫైల్ చేసుకోరు, ఎట్లా చేసుకోరు, ఏం రాసిరో వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మరి మీ అల్లుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ఓదార్చే ప్రయత్నం చేస్తారా? ఇటువంటి కామన్ ఇటువంటి అటెంప్ట్ చేయకుండా ఉండడానికి ఏమైనా ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళ ఫాదర్ ఎప్పుడు చిన్నప్పుడు చనిపోయిండు. ఇక మేము దూరం ఉంటాము. ఇక వాళ్ళ మమ్మీ ఉంటుంది, పాపం వాళ్ళ అమ్మనే చూసుకుంటుంది.
పొద్దున కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడినంట, పొద్దున 10:30 దాకా మంచిగా మాట్లాడినంట. అది ఏమైందేమో సడన్గా 11 ఫ్యాన్ కూరేసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు చనిపోయిన తర్వాత అన్న వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి కానివ్వండి లేకుంటే వాళ్ళ ఫాదర్ కానివ్వండి రియాక్ట్ అవ్వారా దీని పట్ల ఏమన్నా? ఇంతవరకు వాళ్ళు ఇల్లే ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. ఎక్కడ పోయారో తెలియదు వాళ్ళు. మరి పోయి వెళ్ళిపోయారు వాళ్ళు. పోతే ఇంటికి తాళం వేసి ఉందని అన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా పోయారు, పోయి చూద్దాం మేము ఉన్నారా లేరా అని చెప్పేసరికి ఆ ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారంట. ఎక్కడ పోయారో తెలియదు. మరి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ముగ్గురు కూడా లోపలికి పోవాలి. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాడు వచ్చినందుకే కదా మా వాడు సూసైడ్ చేసుకోండు. వాడు రాకపోతే అయిపోతుండే. ఇది కూడా మేము పెద్ద మనుషులు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా మేమే మాట్లాడి చేసాం అన్నట్టు ఉండే. ఇప్పుడు మా ఇంటికి వచ్చింది మాజీ కార్పొరేటరు గంధం నాగేశ్వరం కూడా వచ్చిండు. ఆయన మన లోకల్ కార్పొరేటర్, ఆయన టీఆర్ఎస్ లీడరు. ఆయన కూడా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వచ్చి మాట్లాడుతా అన్నాడు. అది సడన్గా డిసిజన్ ఇట్లా చేసుకుంటాం. మీరేమవుతారమ్మా అబ్బాయికి? నేను వాళ్ళ పిన్నినండి. ఫస్ట్ గవర్నమెంట్ అందరికీ చేతులైతే దండాలు పెడుతున్నాను. ఎందుకంటే మాకు లేడీస్కి మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. పోలీస్ తరఫు నుంచి కానీ బందోబస్తు చాలా బాగుందండి. అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. కాకపోతే మంచి చెడు కూడా చూడాలని నేను అనుకుంటున్నా. గవర్నమెంట్ అందరూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, పోలీస్ స్టేషన్లో కానీ డబ్బులకి లొంగకండి. డబ్బులకి లొంగి కేసుని అయితే ఫైల్ చేసి మా బాబుని వచ్చి స్పాట్ 7:30 అండి ఆమె కేసు పెట్టిన రోజు. ఒకసారి కేసు పెట్టినప్పుడు ఆమె ఏజ్ ఎంత ఉందో, ఆమె ఎట్లాంటిది అనేది ఒక్కసారి క్లారిటీ తీసుకోండి. ఏ పిల్లలనైనా అరెస్ట్ చేస్తే బతకరు. ఇది మెయిన్ గవర్నమెంట్ చేసిన తప్పు, అది పోలీసు వాళ్ళు చేసిన తప్పుకే అండి. ఆ అబ్బాయి ఉరేసుకోవడానికి కారణం ఈ పిల్ల ఎంత ఉందో గవర్నమెంట్ది కూడా అంతే ఉంది. మెయిన్ పోలీసు వాళ్ళది అయితే అంతే ఉందండి. వాళ్ళ వల్లనే ఈ పాప ఇంత దారుణానికి దిగబడింది, ఈ బాబు ఇంత దారుణానికి దిగబడ్డాడు. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేయడం వల్ల ఆయన ఇంకా మళ్ళీ బయటకు వచ్చి బతకలేకపోయిండు. ఆయన వెళ్ళిపోయాడు, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అదేదో ఫోక్ కేసు అని ఆ సినిమా ఏదో వచ్చింది కదా, దాంట్లో కేసు చూసి ఆమెని 18 బిలోనే పెట్టేసి ఏజ్ ఆమెది 18 ఇయర్స్ కానే కాదు, 20+ ఇయర్స్. వాళ్ళిద్దరు కలిసినే ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. సరే మా అబ్బాయిది తప్పు ఉందనుకోండి, వాళ్ళిద్దరు కలిసి లేకపోతే మేము ఖచ్చితంగా మా బాబుని మేము కంట్రోల్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు 7-8 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరికి ఉంది, వాళ్ళ ఫాదర్కి కూడా తెలుసు. అది కొంచెం ఆయన కూడా మాట్లాడి ఇట్లా మీరు ఇద్దరు వద్దు, మేము వద్దు అనుకుంటున్నామని చెప్పాలి. కానీ డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బాబుని తీసుకొని అక్కడ చిత్రహింస పెట్టి ఆయన తీసుకొచ్చేసరికి మళ్ళీ ఆయన తట్టుకోలేకపోయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. అది గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అయ్యిండొచ్చు, అండ్ ఆ పిల్ల తరఫు నుంచి, తండ్రి తరఫు నుంచి కూడా. ఇవన్నీ వల్లనే ఆ బాబు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమైందండి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇంకా ఇలాంటి ప్రాబ్లం ఇంకా ఏ పిల్లగానికి కూడా ఉండకుండా, ఇలాంటి పిల్లలు ఉంటే అబ్బాయిలు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అమ్మాయిలతోటి అస్సలు ఉండకండి, అసలు తిరగకండి, అసలు వెళ్ళకండి. అసలు లవ్ అనేదే పెద్ద చెత్త, అసలు దాని జోలికి వెళ్ళకండి. మంచిగా లేవు రోజులు, బాగాలేరు. వాళ్ళకి ఎక్కడ మంచిగా అనిపిస్తుందో అక్కడ ఉంటుర్రు, వద్దనుకుంటే వదిలేస్తుర్రు. అట్లాంటి రోజులు అయిపోయినాయి. నేను ఆడపిల్లనే, ఒక ఆడపిల్ల గురించి ఇట్లా మాట్లాడాలంటే కూడా అసహ్యం అనిపిస్తుంది. కానీ అంత దరిద్రమైన అమ్మాయిలు దేశం మీద ఇప్పుడు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ అబ్బాయిలకు చెప్తున్నాము, మీరు కూడా ఆలోచించండి. మీ తల్లిదండ్రుల కోసం మీ మమ్మీ మీ డాడీ ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచిండ్రో దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. చచ్చిపోయే ముందు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. ఆమె ఎప్పుడు పరిచయం అయింది, మీ అమ్మనికి తోటి ఎప్పుడు పరిచయం ఇచ్చిందో అది ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ప్లీజ్ మీ అందరికీ చేతులైతే దండం పెడుతున్నా. కానీ ఈ అమ్మాయికి మాత్రం మంచి శిక్ష ఇవ్వాలి. ఇంకొకరు జోలికి పోకుండా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవడో శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి, నాకు పేరైతే క్లారిటీ లేదు, వాడితో తిరుగుతుందని మాత్రం తెలిసింది. ఆ ఫోటో శ్రీకర్ రెడ్డి అంట, ఆ పోరంతో తిరుగుతుందని తెలిసింది. ఆ పోరాడుతో ఎప్పుడైతే తిరిగి ఫొటోస్ వీనికి ఫార్వర్డ్ చేసిందో అప్పటి నుంచి వీడు మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయిండు, తాగడానికి అడిక్ట్ అయిపోయిండు, తిక్కలు చేయడం స్టార్ట్ చేసిండు. మాకు కూడా చాలా భయమైంది, వీని ఎట్లా కాపాడుకోవాలి, ఎప్పటికప్పటికి వాడిని కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ మా చేతులతోటి మేము వాడిని వదిలేసుకున్నట్టు అయిపోయింది. మాకేం చేయాలో అర్థం కాలే. అసలు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమైన వాళ్ళని మాత్రం అసలు వదలొద్దు. వాళ్ళిద్దరు ఫొటోస్ తీసుకునే ఉన్నాయి ఫోన్లో మొత్తం. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ దిగిన అన్ని ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా కేసు డీల్ చేసేటప్పుడు ఫోక్ కేసు కింద ఏదో పెట్టింది కదా, ఆ ఫోక్సో కేసు కింద పెట్టినప్పుడు ఈ ఫొటోస్ అబ్బాయి తప్పు ఉంటాయి, ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు కలిసి తిరిగినాయి. వాళ్ళిద్దరు కలిసిన తర్వాతకే కదా ఫోటోలు దిగుతారు. పక్కపక్కకైతే నచ్చని వాళ్ళు అయితే దిగరు కదా, నచ్చితేనే కదా ఫొటోస్ దిగేది. మరి ఆ ఫొటోస్ ఆధారంగా తీసుకొని మరి మీ అమ్మాయి తప్పు ఉంది, మరి నన్ను అరెస్ట్ చేసే రేపు
ఏమన్నా ప్రాబ్లం వస్తుంది కనీసం పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. సరే ఆలోచించకపోని వీడు చనిపోయిండు ఈ రోజుకి థర్డ్ డే నుంచి కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసు తీసుకోలేదు. పిఎస్లో మేమైతే కేసు ఫైల్ చేసేసి వచ్చినాం 306. ఇప్పటి వరకు అయితే మరి వాళ్ళని ఏం చేసిరో తెలియదు. ఇవాళ వెళ్ళేసి వస్తా అన్నాడు మా బ్రదరు, వాళ్ళు ఏం చేసిరు అనేది. అది ఏదన్నా మాకు ఫైనల్ చేసి వాళ్ళ తండ్రిని ఆ పిల్లని ఇంకా 2 పిల్లలు కూడా వాడిని కొట్టిర్రంట, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంకొకరు కూడా, వాళ్ళని కూడా మీరు సరే తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆమెకి ఇంకొక కొత్త అబ్బాయి పరిచయం అయ్యిండు, వద్దు నీతోటి నాకు పరిచయం, నాకు బాయ్ ఫ్రెండ్ వేరే ఆయన వచ్చిండు, నువ్వు వద్దు నేను ఆయనతో ఉంటా నీతో వద్దు అని. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళ పేరెంట్స్కి అసలు ఏం తెలియదు అని చెప్పేసి ఆ అమ్మాయి నాన్న నన్ను ఇట్లా బాధ పెడుతుండు అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర పోయిందంట. పోతే ఆమె కూడా నన్ను వదిలేసేయి, నేను ఈ అబ్బాయితో వెళ్తా అంటే, ఇన్ని సంవత్సరాలు మనతోటి ఉండి నువ్వు ఇప్పుడు వెళ్తా అంటే ఎట్లుంటుంది, అది కాదు కదా కరెక్ట్ అని చెప్పేసి ఈయన అన్నాడు, వద్దు నువ్వు వేరే రోజులను చూసుకో, నేను వేరే టోని చూసుకున్నా అని చెప్పేసి ఆ పిల్ల అన్నదంట. అన్నసరికి వీడు ఈ నిర్ణయం తీసుకుండు. ఇప్పుడు మీ అబ్బాయి పైన ఫోక్సో కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఒపీనియన్ కూడా తెలుసుకుంటారు ఏం జరిగిందని. ఆ అమ్మాయి ఎప్పుడు ఎలా మాట్లాడింది? ఆ అమ్మాయి ఏం మాట్లాడిందంటే మమ్మల్ని మాట్లాడనీయలేదు, కలవనీయలేదు. పోలీసు వాళ్ళు అయిపోయింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, ఇక తీసుకెళ్ళిపోవాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేసేది లేదు, ఎవరితో మాట్లాడించినా మేము ఏం చెయ్యము, వాళ్ళ డబ్బులు ఇచ్చేసిండు అంత. అసలు మార్నింగ్ అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ 10 తర్వాత సంథింగ్ అయితేనే ఫైల్ రెడీ చేసేసి ఉంది, అంటే ప్రిపరేషన్ ముందు రోజు నుంచే వాళ్ళు చేసుకున్నారు అనమాట. చేసుకొని ఆ పని చేసిండ్రు. అది మేము డిమాండ్ చేసేది వాళ్ళకి చర్య తీసుకొని కఠినంగా వాళ్ళకి శిక్ష విధించాలి. నలుగురికి, వాళ్ళ నాన్నకి, ఆ పిల్లకి, ఇంకా ఎవరో 2 ఉన్నారు. మా బాబు అన్ని లెటర్లో రాసిండు, మెయిల్ కూడా చేసిండు. ఆ మెయిల్ కూడా మీకు పంపేయమంటే పంపిస్తాము. కానీ ఆ పిల్ల మీద కఠిన చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి.